నువ్వు నాతోటి ఏం చెప్పావో, నేను ఏం విన్నానో, నేనేం చెప్పింది నువ్వేం అర్థం చేసుకున్నావో, నేను ఒకటి చెప్తే నువ్వు ఒకటి అర్థం చేసుకుంటావు. నువ్వు కరెక్ట్గానే చెప్తున్నావు, నేనే తప్పుగా అర్థం చేసుకుంటున్నాను నేను అనుకుంటాను, కానీ కాదు. ఈ మిస్అండర్స్టాండింగ్స్ అనేవి తగ్గించాలి. అఫ్ కోర్స్ మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ కూడా మిస్ తోటే వచ్చేస్తాయి. అందుకోసమే మిస్అండర్స్టాండింగ్ అనేసారన్నమాట. ఓకే, అందుకోసమే ఎదుటి వ్యక్తులు ఏదైనా చెప్పినప్పుడు, ఏదైనా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు టక్కున సమాధానం చెప్పడం కాదు, ఆలోచించి సమాధానం చెప్పాలి. ఇమీడియట్గా మహేష్ గారు మీ గర్ల్ ఫ్రెండ్ ఉందా అనగానే అట్లా కాదు కదా, ఆలోచించి చెప్పాలి కదా. అందుకోసమే ఎదుటి వ్యక్తులు చెప్పేది ఫస్ట్ వినాలి. అందుకోసమే ఆల్వేస్ బీ ఏ గుడ్ లిజనర్ అని చెప్పేసి చెప్తుంటారనమాట. ఓకే, సరే, ఈ ఈ కాస్త ఈ పక్కన పెట్టేస్తే ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏదో ఒకసారి మీ ఫేస్ చూపించండి. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఇంత అందంగా ఉన్నారండి. మామ లేడనే బెంగనే లేదు. అరే మామ ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళాడు, ఏంటి, ఏం చేస్తున్నాడు, ఏ దేశంలో ఉన్నాడు, ఎక్కడున్నాడు, ఇవన్నీ అవసరం లేదా? మంచిగా హాయిగా మామ ఎర్త్ వాడేసినాయి, చాలా చక్కగా రెడీ అయ్యారు. వెరీ గుడ్, యు ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. అండ్ హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామాస్ అండ్ మామీస్. తెల్లారిందో ఈ మామ అనే కార్యక్రమానికి ఫ్రెష్గా స్వాగతం, సుస్వాగతం. ఎస్ మామ, ఇది రికార్డెడ్ షోనా, లైవ్ షోనా అని చాలామంది అనుకుంటూ ఉన్నారు. బట్ నాట్ ఎట్ ఆల్, దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ లైవ్ షో. ఈరోజు థర్స్డే 20 జూన్. ఓకే, సో ప్రతి సంవత్సరము మన పుట్టినరోజు సందర్భంగా మీ దగ్గరకు వచ్చేసి మీ విషెస్ తీసుకొని, మీ బ్లెస్సింగ్స్ తీసుకొని హాయిగా నాకు నేనే బర్త్డే జింగిల్ వేసుకోవాలని ఎప్పుడూ అనుకుంటాను. కానీ కాలం ఎంత గొప్పది, బట్ అయినా పర్వాలేదు. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మన కార్యక్రమం స్టార్ట్ చేశాం. తెల్లారిందో ఈ మామ అనే కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా వింటున్నటువంటి మై డియర్ మామాస్ అండ్ మామీస్ అందరికీ మీ మామ మహేష్ మరొక్కసారి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాడు. ఇది రికార్డెడ్ షో మాత్రం కాదండి, లైవ్ షో. నిన్న మొన్నటి వరకు సప్త సముద్రాలు దాటి, ఖండాంతరాలు దాటి అలా వెళ్ళిపోయాను. చక్కగా ఫస్ట్ సియాటిల్ వెళ్ళాను. సియాటిల్ వెళ్ళగానే వణికిపోయాను. ఎందుకంటే కారణం అక్కడ చలిగా ఉంది బాగా. దాని తర్వాత వర్షము. చలి అండ్ వర్షం అంటే నాకు రెండు చాలా ఇష్టం. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఇలాంటి చలి, ఇలాంటి వర్షం ఉన్నప్పుడు కానీ నో వే. అక్కడ నుండి చక్కగా సియాటిల్లో ఎన్ని రోజులు ఉన్నాను, ఒక 5 days ఉన్నాను. అందులో మన రేడియో మిత్రులు ఒకరు కలిశారు, శ్రీనివాస్ అని, ఆయన కలిశాను. తర్వాత ఇక అవన్నీ కూడా తిరిగేసి అక్కడ నుండి మెల్లగా అట్లాంటా బాట పట్టాను. అట్లాంటాకి వెళ్ళిన తర్వాత చక్కగా రిసీవ్ చేసుకున్నారు మనకు తెలిసిన వాళ్ళు, మన బంధువులు, మన నియర్ అండ్ డియర్స్. నాకు తెలియదు అట్లాంటాలో మామకు ఎంతమంది ఆత్మీయులు ఉన్నారా అని చెప్పేసి. బట్ ఎంతమంది ఆత్మీయులు. చక్కగా అట్లాంటాలో 1 తారీఖు అడుగు పెట్టాను. 1 తారీఖు నుండి 7 తారీఖు వరకు చక్కగా అట్లాంటా మొత్తం తూర్పార పట్టేశాను. గల్లీ తిరిగేశాను మొత్తానికి. కాకుంటే అక్కడ నైట్ 9:30, 10 అయిందంటే ఎవరు బయటికి రావడానికి వీల్లేదు, బయటికి పోవడానికి వీల్లేదు అనే ఒక రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మా అక్క, మహేష్ బయటికి వెళ్ళకరా, 9:30 అయిందంటే బయటికి వెళ్ళొద్దంటే, ఏమైందక్క వాకింగ్ చేస్తే ఏమవుద్దే అది ఇదంటే, నో వాకింగ్ కావాలంటే ఇంట్లో చేసుకో కానీ బయటికి మాత్రం వెళ్ళకు అని డోర్లు పెట్టేశారు. సరే అని చెప్పేసి అట్లాంటాలో ఉన్నటువంటి మన మిత్రులను, మన పాత మిత్రులను, మన రేడియో శ్రోతలను వాళ్ళందరినీ కూడా కలవడం జరిగింది. అండ్ అమెరికా తెలుగు అసోసియేషన్ ఆట ఈవెంట్ చేయడం జరిగింది. అండ్ చాలా గొప్ప సంతోషం ఆ ఆట వేడుకల్లో నేను పాల్గొనడం. ఓకే, చక్కగా 3 days అయిపోయింది. 3 days అయిపోయిన తర్వాత
చాలామందిని అరే మన మిత్రులందరికీ కాల్ చేద్దాము మాట్లాడదాము అనుకున్నాను కానీ నాకున్నటువంటి స్కెడ్యూల్స్ చాలా డిఫరెంట్గా అయిపోయాయి. బట్ నన్ను మాత్రం మనసారా క్షమించాలి మీ అందరూ. నేను అక్కడికి వచ్చాను, ఆల్మోస్ట్ 23 డేస్ ఉన్నాను యూఎస్లో. బట్ ఎవరికి కూడా కాల్ చేయలేకపోయాను. కాల్ చేయాలంటే ఫోన్ నెంబర్ ఉండాలి కదా, అమెరికా నంబర్ తీసుకోవాలి కదా. ఒక షాప్లోకి వెళ్ళాను. షాప్లోకి వెళ్ళిన తర్వాత AT&T అనమాట. గుడ్ మార్నింగ్ సార్ అన్నాను. యా గుడ్ మార్నింగ్, ఐఎమ్ లుకింగ్ ఫర్ ఏ సిమ్ కార్డ్. ఓకే యూ లుక్ సార్ అన్నారు. సో వాట్ యూ నీడ్ టు సబ్మిట్ అంటే, యా నీడ్ యువర్ పాస్పోర్ట్ అండ్ డూ యూ హ్యావ్ యువర్ ఐడి అన్నారు. యా హ్యావ్ ఐడి అన్నాను. సరే ఆ సిమ్ కార్డ్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత అది ఓన్లీ 7 డేసే పనిచేస్తుందట. దాని తర్వాత మనం రీఛార్జ్ చేయాలట దాన్ని. ఆ సిమ్ము ఈ సిమ్ము రెండు కలిసి మొత్తానికైతే మిక్స్ అయిపోయి ఇది పని చేయకుండా అయిపోయింది. ఇక అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వైఫై కనెక్షన్ తోటే మాట్లాడడం జరిగిందనమాట. చక్కగా ఇక అట్లాంటా నుండి చికాగోకి వచ్చి, చికాగో నుండి మళ్ళీ దుబాయ్ వచ్చి, దుబాయ్లో అడుగు పెట్టగానే ఏదో ఒక సంతోషం, ఇండియాకి వస్తున్నామని. ఈ తర్వాత దుబాయ్ నుండి ఇండియాకి అడుగు పెట్టగానే ఆహా పుణ్యభూమిలో అడుగు పెట్టారు. చాలా సంతోషం. మిత్రులు వచ్చారు, రిసీవ్ చేసుకున్నారు, చక్కగా ఇంటికి వచ్చాను. ఫస్ట్ ఎయిర్పోర్ట్లో దిగగానే ఈ భూమికి ముద్దు పెట్టాలనుకున్నాను నేను. మరి ఇది బాగుండదేమో, ఇది ఎక్కువ ఓవర్ అవుతుందేమో. తప్పేంటి నాకు అర్థం కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అమరావతిలో ముద్దు పెట్టలేదా, అమరావతి నేలకు? అండ్ మోడీ గారు పార్లమెంట్ మెట్లెక్కేటప్పుడు ముద్దు పెట్టలేదా? ఆపరే నువ్వు నీ ఓవరాక్షన్. పెద్ద వీడంటే ఫ్లైట్లో దిగగానే భూమికి ముద్దు పెడతాడు. తప్పే ఉన్నదండి, మాతృభూమి కన్నతల్లి లాంటిది. అటువంటి ప్రయత్నాలు ఏం చేయొద్దులే. ముందైనా చాలా అందమైన లిప్స్, వాటికి ఏమైనా అయినాయి అనుకో కష్టం కదా. ఓకే, సో అలా వచ్చాను. 2 డేస్ జెట్ లాగ్స్ అవి ఏదో ఉన్నాయి, ఆ లాగులు ఈ లాగులు అన్నీ కూడా పక్కన పెట్టేసి నిన్న చేద్దామనుకున్నాను. ఇక నిన్న కూడా కొంచెం నిద్ర వచ్చింది. కరెక్ట్గా 6 గంటలకు పడుకొని మళ్ళీ 8:30కి అట్లా లేచిన. నిద్రలోనే చేసేసాను కలా, షో మొత్తం నిద్రలోనే చేశాను అనమాట. సో అలా ఈరోజు ఖచ్చితంగా ఇక మిమ్మల్ని వదిలిపెట్టానండి. ఇక ఎక్కడికి పోనండి, ఇక చాలు. మనం చూడాలనుకున్నాము, తిరిగాము, మాట్లాడాము. ఓకే, మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు, యాంకరింగ్లు అవి ఇవి అన్నీ జబర్దస్త్గా చేసుకొని వచ్చాము. ఇక నేను మళ్ళీ యుఎస్ రానండి. మళ్ళీ ఎవరైనా పిలిస్తే ప్రేమగా అప్పుడు చూద్దాం. ఇప్పుడు అసలు ఓకే, అన్నీ ఆల్మోస్ట్ కొన్ని స్టేట్స్ అయితే తిరిగాను మంచిగానే. ఇట్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఆ కార్లు, ఆ బస్సులు, ఆ రోడ్లు, ఆ ట్రాఫిక్ సిగ్నల్స్, ఓకే, అండ్ పెద్ద పెద్ద ఆఫీసెస్, ఇన్ఫోసిస్, దాని తర్వాత మైక్రోసాఫ్ట్, అండ్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూస్తుంటే చాలా ప్రేమగా నేను చూసేవాడిని. అయ్యో మన వాళ్ళు ఇంత పెద్ద బిల్డింగ్లో పనిచేస్తారా, మన వాళ్ళు ఇంత పెద్ద పెద్ద కార్లో ప్రయాణిస్తారా రోడ్ల మీద. నిజంగా ఎంత గొప్ప అదృష్టవంతులు. ఈ అగ్రదేశంలో అంత దూరం వచ్చేసి ఇలా వాళ్ళకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకొని ఇక్కడ కూడా రాణిస్తున్నారంటే వీళ్ళు మామూలు మనుషులు కాదు మన వాళ్ళు. అండ్ చాలా ముచ్చటేసింది. అన్ని కార్లలో చూస్తున్నాను. అట్లాంటా డౌన్ టౌన్ నుండి ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ అక్కడే. ప్రతి 2 కార్లకు ఒక తెలుగు వాళ్ళు కనిపించారు నాకు. నేను కావాలనే హాయ్ చెప్పాను. హాయ్ 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 హాయ్, హే హలో ఆర్ యూ ఇండియా, యా హే ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. అండ్ అసలు నిజంగా అక్కడ కారు నడపాలంటే కూడా ఒక అదృష్టం ఉండాలండి అమెరికాలో. నేను చక్కగా ఆ డ్రైవర్ సీటు పక్కన కూర్చొని బెల్ట్ పెట్టుకొని
బెల్ట్ అంటే ప్యాంట్ బెల్ట్ కాదు. కార్‌కి ఎక్కగానే బెల్ట్ పెట్టుకునేది. అలా ఒక టెస్లా కార్‌లో, ఒక బీఎండబ్ల్యూ కార్‌లో, ఇంకేదో కార్ అన్నారు. మహేష్ కొత్త కారు విల్ గో రైడ్. అలా చూస్తుంటారే మన వాళ్ళు కూడా ఇంత బాగా డ్రైవ్ చేస్తారా ఇక్కడ అని చెప్పేసి చాలా ప్రౌడ్‌గా ఫీల్ అయ్యాను. నేను ఏమో అనుకున్నానండి. బట్ మీకున్నటువంటి స్కెడ్యూల్స్, మీకున్నటువంటి ఇంత బిజీ టైంలో మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో మీరు వింటున్నారంటే మాత్రం హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. మై కుడోస్ టు యూ ఆల్ హూ ఇస్ లిజనింగ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. అండ్ తల్లా రవీందర్ మామ, హాయ్ మామ, హవ్ యూ మామ అని చెప్పేసి మెసేజ్ చేశాడు. మామ గుడ్ మార్నింగ్, ఐఎమ్ ఫెంటాస్టిక్ మామ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్. అండ్ నా పుట్టినరోజు సందర్భంగా చాలామంది మెసేజ్ చేశారు అండ్ బర్త్డే విషెస్ తెలియజేశారు. అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అండ్ అమెరికాలో ఉన్నటువంటి మిత్రులు, అక్కలు, బావలు, ఓకే, అందరూ మెసేజ్ చేశారు. బట్ తెలుసు కదా, లేట్ రిప్లై. ఇంకా అన్ని గ్రూపుల్లో నేను పోస్ట్ కూడా చేయలేదు. నా బర్త్డేకి విషయం చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అని ఫేస్బుక్లో ఏదో పెట్టినట్టున్నాను. బట్ ఇప్పుడు సభాముఖంగా, రేడియో ముఖంగా తెలియజేసుకుంటున్నాను అందరికీ కూడా నా బర్త్డే రోజు విషెస్ చేయాలి. అండ్ నా బర్త్డే గుర్తుంచుకున్న వాళ్ళు, మీరు విషెస్ చేయాల్సిన అవసరం లేదు, గుర్తుంచుకొని కాసేపు నవ్వుకున్నారంటే చాలది మనకు, అదే హ్యాపీ బర్త్డే. ఓకే, అండ్ ఇక మనము ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోదాం. చాలు గొప్పలు చెప్పుకున్న కాడికి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయి అంటున్నారు. ఇట్స్ ఓకే. ఐ గాట్ యువర్ ఇంటెన్షన్. ఓకే, యా. సో మరి చాలా రోజుల తర్వాత తెలుగు ఎన్ఆర్ఐ రేడియో మనం షో స్టార్ట్ చేశాము. మణి అక్క కాల్ చేసింది, హాయ్ మామ గుడ్ మార్నింగ్ అని చెప్పేసి. అండ్ లక్ష్మి గారు చాలా నెలల తర్వాత లైవ్ షో చేస్తున్నారు, వెల్కమ్ అని చెప్పేసి అన్నారు. యా లక్ష్మి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మణి అక్క థ్యాంక్ యూ సో మచ్. అండ్ తల్లా రవీందర్ మామ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే సియాటిల్లో అండ్ మన అట్లాంటాలో చాలామందికి మన రేడియో గురించి చెప్పడం జరిగింది. ఓకే, డైరెక్ట్ డయాస్ మీదే చెప్పేసాం మనం. ఓకే, సో చక్కగా చాలా డౌన్లోడ్స్ అయ్యాయి అన్నమాట. నాకు తెలిసి వాళ్ళు కూడా వింటున్నట్టున్నారు. సో కొత్త వాళ్ళు ఎవరైతే వింటున్నారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు, థ్యాంక్ యూ సో మచ్ తెలియజేసుకుంటున్నాము తెలుగు ఎన్ఆర్ఐ రేడియో నుండి. సో ఈరోజు వరల్డ్ వాచ్ డే, ప్రపంచ వాచ్ దినోత్సవం ఈరోజు. నిజంగానే వాచ్ లేకుంటే మన పరిస్థితి ఏంటి అంటే, ఇష్టమైన వారికి కానుకగా ఇచ్చే గడియారం కేవలం సమయాన్నే సూచిస్తుందనే కాదు, దానిని చూసిన ప్రతిసారి మనం గుర్తొస్తాము అని చెప్పేసి మనకు గుర్తొస్తుందన్నమాట. ఈరోజు జాతీయ వాచ్ దినోత్సవం, నేషనల్ వాచ్ డే. సో నాకు ఎప్పుడు నేను సెకండ్ క్లాస్లో, థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడు నాకు ఎవరో మాకు భాస్కర్ అన్న అని ఒక అన్నయ్య ఉంటాడు. అన్నయ్య అప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్నాడు. మహేష్, నీకు ఈ టైం ఎలా తెలియాలో నేను చెప్తానురా అది ఇదంటే, సరే చెప్పండి అన్నయ్య. అట్లా అన్నయ్య నాకు ఫస్ట్ టైం చెప్పడం జరిగిందనమాట. మా ఇంట్లో ఒక గంటల గడియారం ఉంటుండే. 12 కొడితే 12 అయింది, 1 కొడితే 1 అయిందని చెప్పేసి అట్లా అనుకునేవాళ్ళం అనమాట. బట్ అది మాత్రం దాని పని మనం చేసుకుంటూ అది ఉంటుంది, కానీ మనని మాత్రం పరిగెత్తిస్తుందన్నమాట. సమయం అనేది చాలా గొప్పది. ఓకే, అండ్ ఒక్కసారి ఆ సమయం దాటిపోయిందంటే మళ్ళీ రాదు. అందుకోసమే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఓకే, సమయాన్ని పాటించాలి, కరెక్ట్గా షోకి రావాలి. 7:30 అంటే 7:30 ఈరోజు షో స్టార్ట్ చేశాను. రేపటి నుండి కూడా అలాగే. ఈ నా ముందు మన ఆర్జే అమ్మాయి పేరు, ఏం పేరు, యా సిరి గారు కరెక్ట్ టైంకి ఆమె 7:32 ఇచ్చారు. మేడం మీరు రేపటి నుంచి 7:25 ఇవ్వాలి. ఈరోజు జాతీయ క్లాక్ డే సందర్భంగా మీరు డెఫినెట్గా టైం మెయింటైన్ చేయాలండి. ఓకే, యా ఆఫ్ కోర్స్ వరల్డ్ మన జాతీయ నేషనల్ వాచ్ డే అది నిన్న అయినా కూడా అది ప్రతిరోజు మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు బిలేటెడ్గా, నో ప్రాబ్లం. దానికి సమయం సందర్భం అంటూ ఓకే. సో మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి
మన సురేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం. తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపున సురేష్ గారు మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. Happy birthday, happy birthday, happy birthday to you. సో ఇంకా ఎవరైనా పెళ్లి రోజులుంటే పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అండ్ అలాగే అడ్వాన్స్ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అండ్ అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన ప్రమిళ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ప్రమిళ గారు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. Happy birthday, happy birthday, happy birthday to you. అండ్ పెళ్లి రోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ పెళ్లి రోజు వాచ్ గురించి మనం మాట్లాడుకుందాం, సమయం గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ అలాగే ఈరోజు ఇంకొక ఇంపార్టెంట్ డే ఒకటి ఉంది. ఈ డే ఏంటంటే ప్రపంచ శరణార్థుల దినోత్సవం. అంటే ఈ ఉన్న చోట పనిలేక తమపై ఆధారపడిన వారికి పట్టెడన్నం పెట్టలేక పొట్ట చేత పట్టుకొని బతుకు తెరువు కోసం శరణుగోరి వచ్చిన వారిని ఆదరించండి అని చెప్పేసి అంటూ ఉన్నారనమాట. అందరం కూడా శరణార్థులమే. మనం ఎక్కడో విలేజ్లో పుట్టాము, విలేజ్లో చదువుకున్నాము, హైదరాబాద్కి వచ్చాము, మనం కూడా శరణార్థులమే. ప్రతి ఒక్కరు కూడా అంతే కదండి. బట్ అలా అలా కాలక్రమేణా డెవలప్ అయిపోయి మంచిగా రెడీ అయిపోయాం. బట్ ఎవరైనా శరణుగోరు వస్తే మాత్రం వాళ్ళను కాసింత ఆదరిస్తే సరిపోద్ది. ఎందుకంటే ఈరోజు ప్రపంచ శరణార్థుల దినోత్సవం జూన్ 20. ఓకే. అండ్ అలాగే నిన్న కాజల్ అగర్వాల్ పుట్టినరోజు. కాజల్ బిలేటెడ్గా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. Happy birthday, happy birthday, happy birthday to you. ఇప్పుడు చాలామంది అంటుంటారు, మహేష్ గారు మీకు చాలా దానగుణం ఉందండి, ఎవరు ఏమడిగినా కూడా ఇచ్చేస్తారు అంటే. నో డౌట్ అండి, అది మన బ్లడ్లోనే ఉంది. ఓకే. ఈవెన్ మా ఫోర్ ఫాదర్స్ వాళ్ళు ఎవరు ఏమడిగినా కూడా ఇచ్చేవాళ్ళు. సరే, తీసుకోవడం అనేది కాస్త పక్కన పెట్టండి ఈరోజు. ఓకే, తీసుకోవడం అనేది పక్కన పెట్టండి. బట్ సహాయం చేయడం, ఎవరు ఏది అడిగితే అది ఇవ్వడం, అలా ఇచ్చి మొత్తానికైతే చేస్తున్నాను, బాగానే ఉంది. మొన్న ఒక కొత్త బైక్ కొన్నాను. పాత బైక్ నా ఫ్రెండ్ ఎవరు అడిగారు, మామ నాకు బైక్ లేదురా అంటే, సరే తీసుకోరా అన్నాను. తర్వాత ఇంకెవరో ఏదో అడిగారు, తీసుకోరా అన్నాను. అలా మనం ఇచ్చేస్తాం. కానీ నేను ఎదుటి వ్యక్తుల నుంచి వెళ్ళి ఒకటి తీసుకోవాలంటే బతిలాడాల్సి వస్తుందండి. అరే ప్లీజ్ ఒక్కటే ఇంకెప్పుడు అడగా, ఇదే లాస్ట్. ఒక్కటి అండి, ఒక్కసారి. ధైర్యంగా వెళ్ళినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి, ధర్నాలు చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. నా ముందు 200 మంది పోలీసులున్నా కూడా ధైర్యంగా ముందుకెళ్ళిపోయి కొట్లాడినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఎవరైనా ఎదురొస్తే బాగుండు అని చెప్పేసి ఒక్కొక్కసారి అలా అనిపిస్తుంటుంది అనమాట. ఇంకా చాలా అనిపిస్తుంది. నాకేమనిపిస్తుంది అనేది అమ్మాయి మాటలోనే విందాం. ఏయ్ చెప్పు, వీళ్ళందరికీ చెప్పు ఇప్పుడు రేడియోలో నేను ఎలా ఉంటాను ఏంటి. బయట పులిలా ఉంటాను, ఇంటికి వచ్చిన తర్వాత అఫ్కోర్స్ పులిగానే ఉంటాను. అమ్మవారి పులి మీద కూర్చుంటాను. నా యాటిట్యూడ్ ఏంటో చెప్పు వీళ్ళందరికీ. జబేసే తొందరగా. హే మామాస్ అండ్ మామీస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ షో తెల్లారిందో ఈ మామ విత్ ఆర్జే మామా మహేష్. బయటికెళ్ళి ఎన్నో పనులు చక్కబెట్టి నేను చొక్కా కోసం అడుగుతూ ఉన్నాను. బయటికి వెళ్ళేసి బోల్డ్ అన్ని బనానా పండించడానికి చాలా కష్టపడుతున్నటువంటి నేను బనీన్ లేడు నాయనడు. బయటికెళ్ళి ఎంతో బాగా అండ్ అలాగే నిన్ననో మొన్ననో పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన ఆర్జే పద్మజ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. పద్మజ గారు మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్. Happy birthday, happy birthday, happy birthday to you. ఎస్. అండ్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ మనతో మాట్లాడడానికి ఒక ఆత్మీయులు రెడీగా ఉన్నారు. ఎవరు వాళ్ళు ఏంటి, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో, నమస్తే మామ. హే మామా, నమస్తే.
శుభ సాయంత్రం మామ, ఎలా ఉన్నారు? చల్లగా ఉన్నాం మామ, మీరు వే- ఎలా ఉన్నారు? యా, మేము కూడా చాలా కూల్గా చల్లగా. హైదరాబాద్లో చల్లగా లేస్తుంది మామ. వెరీ గుడ్, వెరీ గుడ్. చల్లగా ఉండాలి అందరూ. యా. మామ ఒక్క నిమిషం ఉండండి. ఈ ఈ ఈ ఈ ఈ- ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? మీకేమన్నా కప్పలు అరిచినట్టుగా, చీకట్లో మనం ప్రయాణిస్తున్నట్టుగా, రాత్రి 12 గంటల ఇప్పుడు ప్రకృతి ఒక రకమైనటువంటి శబ్దం చేస్తుంది, అట్లా ఏమైనా కనిపిస్తుందా? వినబడుతుందా? నాకేం వినబడుతుందా ఇది? హలో మామా, హే, చెప్పండి మామ, చెప్పండి మామ. వినబడుతుందా? వినపడుతుంది. ఓకే. ఇప్పుడు మన వాల్ క్లాక్ ఉంటుంది కదా, గోడ గడియారం. ఉంటుందిగా. ఓకే, ఇందులో మనకు సెకండ్ల ముళ్ళు ఉంటుంది ఒకటి. ఓకే, ఓకే మామ. అలాగే గంటల ముళ్ళు ఉంటుంది, గంటలు తెలియజేసేది. అలాగే ఆ, నిమిషాలు తెలియజేసే ఒక ముళ్ళు ఉంటుంది మామ. అవును. ఓకే, ఉమ్, గడియారంలో చిన్న ముళ్ళు, 2 పెద్ద ముళ్ళు ఉంటాయి. ఒకటి సెకండ్ల ముళ్ళు ఒకటి ఉంటుంది, నిమిషాల ముళ్ళు ఒకటి ఉంటుంది, దాని తర్వాత గంటల ముళ్ళు, చిన్న ముళ్ళు ఒకటి ఉంటుంది అనమాట. అవును. అయితే ఈ గంటలు తెలియజేసే చిన్న ముళ్ళు ఏదైతుందో అది అమ్మాయి, ఉమ్, నిమిషాలు తెలియజేసేది, సెకండ్లు తెలియజేసేది 2 అబ్బాయిలు. ఉమ్. అయితే ఈ గంటల ముళ్ళు నిమిషాలను తెలియజేసే ముళ్ళును ప్రేమిస్తుందా, సెకండ్లను తెలియజేసే ముళ్ళును ప్రేమిస్తుంది మామ? నిమిషాలే. నిమిషాలేనా? ఎందుకు మామ? తొందరగా చేరుకుంటారని. అంటే నిమిషానికి ఒకసారి వచ్చిపోతాడానా? అంతేనా మామ? తగ్గేదిలే అంతే. నిమిషానికి ఒక్కసారి కాల్ చేస్తాడు, నిమిషానికి ఒక్కసారి వచ్చేసి ఎక్కడున్నామని మాటకి ఫోన్ చేస్తూ ఉంటాడు. బేబీ ఏం చేస్తున్నావు, నిమిషంలో వచ్చేస్తాను. అంతేనా? అంతేగా. నిమిషాల్లో వచ్చేస్తాను. మరి పెళ్ళయ్యాక అనాలి మామ, అంతేగా అని. ఆ? పెళ్ళైన తర్వాత అనాలి, అంతేగా అని. ముందు బేబీ బేబీ అంటుండాలి. యా, ముందు బేబీ 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 అంటుండాలి. ఈ బేబీ అనే వర్డ్ వినక చాలా రోజులైంది మావ నేను. అవును. యా, ఎనివే, ఎలా ఉంది మన నెల్లూరు తాజా పరిస్థితి? అండ్ పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సో ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ మంచి రోజులు వస్తాయని చెప్పేసి విశ్వసిస్తున్నామా? అవునండి, అవునండి. అంతా మంచి జరగాలని కోరుకుందాము. ఓకే, వారు చెప్పిన పనులు, పథకాలు కూడా చక్కగా అమలు చేయాలని కోరుకుంటున్నాము. ప్రజలు అదే కదా కోరుకుంటారు. కరెక్ట్. ఎవరైనా కూడా అదే కోరుకుంటారు మామ. అయితే ఈ ఒక వండర్ఫుల్ విషయం జరిగింది మామ. చెప్పండి. బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ కపుల్ ఏం చేశారు, ఏమండి నాకు ఇది బాగా నచ్చిందండి, ప్లీజ్ అండి ఇది ఆర్డర్ చేయరా, నాకు ఈ డ్రెస్ చాలా బాగా నచ్చిందండి అని చెప్పేసి పాపం అమెజాన్లో ఆర్డర్ చేశారు మా. ఓకే. చేస్తే ఇక ఆమె వెయిట్ చేస్తూ ఉంది. సడన్గా ఆర్డర్ వచ్చింది మా. ఉమ్, ఆర్డర్ రాగానే వాళ్ళు ఏం చేశారు, ఇమ్మీడియట్గా బాక్స్ ఓపెన్ చేశారు మా. ఉమ్, నీ బర్త్డేకి ఆర్డర్ చేశాను కదా అమెజాన్లో, ఉండు నేను ఇద్దరం కలిసి ఓపెన్ చేద్దామంటే లేదు నేనే ఓపెన్ చేస్తానని. ఇంకా లక్కీగా వాళ్ళ హస్బెండ్ కూడా ఇంట్లోనే ఉన్నాడు. ఉమ్. అమెజాన్ నుంచి వచ్చినటువంటి ఆ బాక్స్ ఓపెన్ చేయగానే వాళ్ళు షాక్కు గురైపోయి పారిపోయారు మామ. వామ్మో. ఎందుకంటే ఆ ప్యాకేజీలో విషపూరిత పాము ఉంది మామ. అది తిన్నాను మామ, ఇది విషపూరితంగా పాము వచ్చింది. విషపూరితమైనటువంటి పాము వచ్చేసింది. లక్కీగా ఆ పాము ప్యాకేజీ టేప్కు అతుక్కోవడంతో ప్రమాదం తప్పిందని చెప్పేసి పేర్కొన్నారు మామ. దీనిపై స్పందించినటువంటి అమెజాన్ వారు వాళ్ళకి క్షమాపణలు చెబుతూ అమౌంట్ రిఫండ్ చేసింది. అయితే దీనిపై సేఫ్టీపై సంస్థ ఎలాంటి వివరణ ఇవ్వలేదు అని చెప్పేసి చెప్తున్నారు మామ. ఇది ఎంత దారుణం మామ అసలు ఇది. అవును మామ, ఇది మనం ఆర్డర్లు చేస్తున్నాం, ఓకే, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది అర్థం కావట్లేదు. ఇలాంటివన్నీ మనం ఏదైనా అంతే కదండి, లైవ్ లో వెళ్ళి కొనుక్కొని తినటం వేరు, తెచ్చుకోవడం వేరు. యా, ఆర్డర్ చేసినవి కొన్ని ప్రమాదకరంగాను, కొంచెం ప్రమాదకరంగా ఇబ్బందికరంగాను. ఉంది. అయితే ఈ మధ్య అమెజాన్ వాళ్ళు ఏం చేస్తున్నారు మామ, అమెజాన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ కస్టమర్ కవరేజ్ని ఇంప్రూవ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మన నెల్లూరు ఉంది కదా, మీరు నెల్లూరు కదా, గుంటూరు మా. గుంటూరు ఉంది కదా, ఉమ్, ఈ గుంటూరు బ్రాడీపేటలో అమెజాన్ డెలివరీ చేస్తున్నారు. ఈ గుంటూరు నుంచి మనం కొంచెం ఒక 3 కిలోమీటర్స్, ఒక 5 కిలోమీటర్స్ పోతే మంగళగిరి ఉంటుంది కదా. అవును. అయితే 15 కిలోమీటర్లు.
సో మంగళగిరి నుంచి గుంటూరుకి డెలివరీ చేయడం చాలా కష్టము, 18 కిలోమీటర్లు పోవాలి. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు, మంగళగిరిలో ఒక 1000 గజాల ల్యాండ్కి హైర్ చేస్తున్నారు. ఆ ల్యాండ్ని ఓకే. ఆ ల్యాండ్ని హైర్ చేసి దానికి ఒక రేకుల షెడ్ వేస్తున్నారు మా. ఈ రేకుల షెడ్డులో లారీ వచ్చేసి ఆ రోజు డ్రాప్ చేసి వెళ్ళిపోద్ది. ఇక మార్నింగే పిల్లలు వచ్చేసి ఆ రేకుల షెడ్కి వెళ్ళేసి ఎవరెవరి అడ్రస్ ఎక్కడుంది ఏంది అని ఆ ప్యాకేజీలన్నీ కూడా తీసుకుంటున్నారనమాట. సులభతరం చేశారు. అయితే ఈ సందర్భంలో ఏమైపోయింది, వీళ్ళు 1000 గజాల ల్యాండ్ అంటే ఎలాగూ పట్టణం మధ్యలో మాత్రం ఇవ్వలేరు, ఎక్కడో శివార్లలో పెట్టుకోవాలి, అది గోడౌన్. ఓకే. సో ఈ గోడౌన్లో ఇది పెట్టినప్పుడు ఏంటంటే కొంచెము హోల్ ఉన్నా కూడా అందులో చిన్న చిన్న పురుగులు వెళ్ళడం, చిన్న చిన్న పాములు వెళ్ళడము, మెల్లగా అది వాళ్ళు ఎంత ప్యాక్ చేసినా కూడా ఏదో ఒక విధంగా లోపలికి వెళ్ళిపోతున్నాయేమో. సో ఇది ఆ గోదాంలో జరిగినటువంటి తప్పు అని నేనైతే అనలైజ్ చేస్తున్నాను. బట్ ఇప్పుడు ఎవరైనా కూడా కావాల్సుకొని అమెజాన్ కొరియర్లో పామునైతే పంపించాడు కదా మామ వాడు. పంపిరు కదా, మనం పాము ఆర్డర్ చేస్తే పాము వచ్చేస్తుంది మామ. అంటే నాకు తెలిసి వాళ్ళు స్నాక్ అని పెట్టినట్టున్నారు మామ. వాళ్ళు లాజిక్ మిస్ అయ్యారు. కైండ్లీ సెండ్ స్నాక్స్ అని చెప్పేసి పెట్టినట్టున్నాడు. వీడు స్నేక్ అనుకొని అందులో 2 పాములు వేసాడు. ఓపెన్ చేయగానే అది కథ. అంతేందుకు మావా, కూడా పాజిటివ్ గా చెప్పామా, ఎంత అద్భుతం. అదే అంటావు మావా. అయితే అంతేగా మరి. సో అట్లా అనుకొని అది వచ్చేసింది. బట్ మీరు ఏదైనా కూడా దయచేసి ఎవరైనా ఏదైనా పార్సిల్ ఓపెన్ చేసేటప్పుడు దయచేసి ఒక కట్టె దగ్గర పెట్టుకోండి. మీరు బెడ్రూమ్లోకి వెళ్ళేసి మేము బెడ్ మీద వండుకొని ఓపెన్ చేస్తామంటే నడువు, లేకుంటే బాత్రూంలోకి వెళ్ళేసి ఓకే ఆ బాత్రూంలో మేము ఓపెన్ చేస్తామంటే నడవదు. దాన్ని ఇంటి బయటే మీరు ఓపెన్ చేసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇంట్లోకి రండి. మంచి అలవాటే, కానీ ఇంకో సమస్య కూడా లేకపోలేదు మావా. ఏంటి ఆ సమస్య? కాకుండా వేరే ఆర్డర్ వచ్చింది అనుకోండి, భార్యకి కొడతానికి అనుకూలంగా కర్ర దొరుకుతుంది కదా. యా, 2 రకాలుగా ఉపయోగపడుతుంది కర్ర అనేది. అందుకోసం అని చెప్పేసి భార్యకు సంబంధించినటువంటి ఐటమ్స్ వాళ్ళనే ఓపెన్ చేసుకోమనండి, భర్తకు సంబంధించినటువంటి ఐటమ్స్ వాళ్ళే ఓపెన్ చేసుకుంటే తరచూ ఇది చాలా మంచిగా ఉంటుంది మావ. అండ్ అలాగే మన స్వీట్ షాప్ బాగా నడుస్తుందా? హ్యాపీ మామా, బాగానే ఉంది. యా, ఎప్పుడు సంతోషంగా తీయగా ఉండాలని చెప్పేసి మరోసారి కోరుకుంటున్నాం మామ. థ్యాంక్ యూ సో మచ్ మామ. ధన్యవాదాలు షేక్ ఖాజా మామ. సో దట్ వాజ్ షేక్ ఖాజా మామ. ఖాజా అంటే గుర్తొచ్చేసింది, నిన్ననో మొన్ననో చిప్స్ ప్యాకెట్ తింటుంటే అందులో ఎండిపోయినటువంటి కప్పు వచ్చిందట. అరే మీరు మనుష్యులా లేకుంటే ఏందిరా? ఎండిపోయిన కప్ప ఎట్లా వస్తుంది? ఎంత కస్టమర్ అంటే ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి మనము. గుజరాత్లో జరిగినటువంటి సంఘటన గురించి మనం మాట్లాడుకుంటున్నాము. గుజరాత్లోని జామ్నగర్లో ఆలు చిప్స్ ప్యాకెట్లో చనిపోయిన కప్ప బయటపడింది. కస్టమర్ ఫిర్యాదుతో పౌర సరఫరాల శాఖ విచారణకు ఆదేశించింది. బాలాజీ వేఫర్స్ తయారు చేసినటువంటి చిప్స్ ప్యాకెట్లు కుళ్ళిపోయిన కప్ప కళేబరం ఉందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అధికారులు తెలిపారు. ఐస్ క్రీంలో మనిషి వేలు, చాక్లెట్ సిరప్లో చిట్టెలుక, తాజాగా కప్ప కళేబరం వంటి వరుస సంఘటనలు ప్రజల్ని ఆందోళన గురి చేస్తున్నాయన్నమాట. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి వెరీ 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 ఇంపార్టెంట్, ఈరోజు జరిగినటువంటి ఒక విషయము. మరి ఎట్లా ఏంది ఏమైపోతుంది? మీరు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగారు. ఓకే, ఎక్కడి నుండి వస్తున్నారు? రాజమండ్రి నుండి వస్తున్నారు, లేకుంటే విజయవాడ నుండి వస్తున్నారు, ప్లస్ ఇంకా తిరుపతి నుండి వస్తున్నారు. ఎవరైనా కూడా రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఆల్ఫా హోటల్ అని చెప్పేసి ఒకటి ఉంటుందన్నమాట. అయితే నిన్న ఫుడ్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు తనిఖీల్లో తేలిపోయింది అనమాట. పాడైపోయినటువంటి మటన్ బిర్యానీ వండి ఫ్రిడ్జ్లో పెడుతున్నారనమాట. కస్టమర్లు రాగానే వేడి చేసి ఇస్తున్నారట.
కిచెన్లో దారుణమైనటువంటి స్మెల్ అండ్ నాణ్యత ప్రమాణాలు ఏమాత్రం పాటించలేదని చెప్పేసి కేసు నమోదు చేసి 1,00,000 ఫైన్ విధించినట్లు తెలియజేశారనమాట. అందుకోసమే నేను కూడా ఒకప్పుడు ఈ ఆన్లైన్ ఫుడ్కు అలవాటు పడి ఇక తర్వాత ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎంత రాత్రైనా చక్కగా నా స్వహస్తాలతో చక్కగా వండుకొని హాయిగా ఫస్ట్ ముద్ద తర్వాత తినేస్తున్నాను. ఓకే. అండ్ ఇంకా చాలా అంటే చాలా విషయాలు ఉన్నాయి. సరదాగా మామతో మాట్లాడడానికి 9705222005కి కాల్ చేసి సరదాగా మాట్లాడే ప్రయత్నం చేయండి. అలాగే మీకు ఏమైనా సాంగ్స్ కావాలంటే కూడా సాంగ్స్ డెడికేట్ చేసే ప్రయత్నం చేస్తాను. చాలా రోజుల తర్వాత మన సియాటిల్లో ఒక క్రూజ్ ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళాను. నేనుండే హోటల్కి ఆ క్రూజ్కి చాలా దగ్గర, వాకబుల్ అన్నారు. ఇట్స్ అరౌండ్ 1.5 మైల్స్ అండి ఇక్కడ నుండి అన్నారు. 1.5 మైల్స్ అంటే ఎంతరా, గింతనే అవ్వాలి. నేను ఐ థాట్ ఇట్స్ 1.5 కిలోమీటర్. సరే అని చెప్పేసి అలా నడుచుకుంటూ, ఎంత దూరం నడుచుకుంటూ వెళ్ళినా రాదు, అది రాదు. తర్వాత ఏమైందంటే ఒక తెల్ల అమ్మాయి కలిసిందాడ. Excuse me, can you please tell me the address where I have to go? Can you please guide me? How can I reach to this place? అంటే ఆ అమ్మాయి ఏదో మాట్లాడింది, నాకు అర్థం కాలేదు. తర్వాత ఏం జరిగింది అనేది చాలా ఆసక్తికరంగా జరిగింది. బట్ అంతకంటే ఆసక్తికరమైనటువంటి విషయాలు మనతో మాట్లాడడానికి మా గురువు గారు వచ్చారు. గురువుగారి గొంతు, గురువుగారి నవ్వు చూడక ఎన్ని రోజులైంది. ప్లీజ్ వెల్కమ్ గురువు గారు. ఎలా ఉన్నారు? అయ్యా నమస్కారం అండి. నమస్కారం రెడ్డి గారు. చిమ్మప్పుడు శ్రీరామూర్తి. ఎన్నాళ్ళైందండి మీరు ఇన్ని నెలల నుంచి మేము తిండి లేక నిద్ర లేక కృషించి తప్పించి పోయేంత పరిస్థితి వచ్చింది, కానీ ఇంకా కొనవుపుతో ఉన్నాం. ఎప్పుడప్పుడు వస్తారు కదా మీరు అని. వచ్చేసాను గురువు గారు, క్షమించండి. మీకు నేను మెసేజ్ పెట్టా కానీ నాకు సంతోషం కలగలేదు. బర్త్డే విషెస్ ఇప్పుడు చెప్తున్నాను నేను మీకు. అయ్యా, నా ఆశీర్వచనం తెలియజేస్తున్నాను. మీ యొక్క జన్మదిన శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. ఎలా అంటే ఒక విలక్షణంగా మీకు తెలియజేస్తున్నాను. ప్లీజ్ అంకెల్లో ఆశీర్వాదం చేస్తున్నాను. అంకెల్లో. ఓకే. సంస్కృతం కాదు, తెలుగు కాదు, హిందీ కాదు, అంకెల్లో. ఓకే. 10 5 5 15 15 25 125 8 3 100 300 తలలవాడు మిమ్ము ధన్యుజేయు. అంటే ఆ ఆదిశేషుడు, 1000 తలల ఆదిశేషుడు మిమ్మల్ని చిరంజీవ అని ఆశీర్వదించుగాక, 1000 ఏళ్ళు వర్ధిల్లాలి మీరు అని దీని యొక్క అర్థం అన్నమాట. క్యా బాత్. అంకెల్లో ఎంత బాగా ఈ మొత్తం కూడితే 1000 వస్తాయి. ఎట్లా అంటే 15 5 5 15 15 50 అయింది. 25 125 25 125 150 అయింది. మొత్తం ఎంత అయింది? 200 అయింది. 8 3 100 200 300 300 200 అంటే 200 300 అంటే మళ్ళీ 300 అంటే 300 200 300 కలిపి 800 అయింది. పైవి 200 కింది ఇప్పుడు 800 200 కలిపితే 1000 అయింది. ఈ 1000 తలల ఆదిశేషుడు మిమ్మల్ని ధన్యులు చేస్తాడు, చిరంజీవిగా వర్ధిల్ల చేస్తాడు, ఆశీర్వదిస్తున్నాడు అని అర్థం. క్యా బాత్ హై గురుగారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీకోసం నేను సిద్ధం చేసుకుని ఉంచానమాట. అది ఆ రకంగా అంకెల్లో మిమ్మల్ని మొట్టమొదట ఆశీర్వదించాలి అనే ఉద్దేశంతో దీన్ని ఎవరికి వాడలేదు, ఉపయోగించలేదు ఇంతవరకు నేను. గురుగారు, అది ఇంతకంటే ఇంకేం కావాలండి నా కోసం? మీరు ఇంత బాగా. సంతోషం. అయితే మీరు ఏదో అడగాలంటే ఒకటి మాత్రం అడిగితే ఇవ్వట్లేదు. కొంపదీసి మీరు 21 అడిగారా ఏంటి? ఏంటిది గురుగారు? 20. ఎవరో అమ్మాయి ఇవ్వట్లేదు అంటే కొంపదీసి 21 అడిగారా ఏంటి అని అడుగుతున్నా. 21. కాదు అది కాదు. నేనేం అడిగాను నాకు అర్థం కాలేదు. మళ్ళీ ఒక్కసారి చెప్పరా? ఏది అడిగినా ఇస్తారు కానీ ఒకటి అడిగితే మాత్రం ఇవ్వరు. ఒకటి అడిగినా ఇవ్వలేరు అని ఇందాక ఒక మాట అన్నారు. అవును. అడిగినా ఇవ్వలేరు అని అంటే
21 అడిగారేమో, 21 ఇవ్వలేదేమో అని నేను అంటున్నా. ఓకే. 21 నేనేం అడగలేదు గురుగారు. ఇక్కిస్ ఓ అదే. ఆ, ఏందే 21 అయితే ఇవ్వచ్చుగా. ఆ, ఈ వాచ్ గురించి ఒక విషయం చెప్తాను. చెప్పండి. సెకండ్ల ముళ్ళు ఉంది, నిమిషాల ముళ్ళు ఉంది, గంటల ముళ్ళు ఉంది. మ్, ఇందులో గోడకి అట్లాగే ఉంటుంది కానీ జనానంతా పరిగెత్తిస్తుంది ప్రపంచంలో. ఆ, ఎవరిని నిలకడగా ఉంచనివ్వదు. అది మాత్రం స్థిరంగా గోడకి అట్లాగే ఉంటుంది వాచ్. అవును. సెకండ్లో ముళ్ళు అంటే భార్య, ఆ. నిమిషాల ముళ్ళు అంటే సెకండ్ల ముళ్ళు అంటే భార్య. అంటే నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది ఆవిడ పాపం ఇంట్లో ఇల్లాలు ఓకే. గురించి ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. లేకపోతే ఇంట్లో పిల్లలు, భర్త, బంధువులు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, వాళ్ళు వీళ్ళు వస్తుంటారు పోతుంటారు, వాళ్ళకి ఏదో చేసి పెట్టాలి అనే ఒక తపన ఉంటుంది ఇల్లాలకి, గృహిణికి. కాబట్టి ఆమె సెకండ్ల ముళ్ళు ఏమాత్రం ఎక్కడ ఆగదు, ఏదో పని చేస్తూనే ఉంటుంది. ఒక ఇల్లాలు ఇంట్లో నడుస్తుందని ఉదయం నుంచి రాత్రి వరకు నడుస్తుంటే మనం లెక్క పెట్టం కానీ కనీసం 10 కిలోమీటర్లు నడుస్తుందండి. ఓకే. కనుక సెకండ్ల ముళ్ళు భార్య, నిమిషాల ముళ్ళు భర్త. ఏమండి బజారుకి పోయి కాస్త తమలపాకు తీసుకురండి, పూజ చేద్దాం, కాస్త పూలు తీసుకురండి, కొరుకురండి, దగ్గరే గారు రోడ్డు మీద దొరుకుతాయి కదా అంటే పెడతా 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 అంటూ వీడు ఫోన్లో చాటింగ్ చేసుకుంటూ కూర్చుంటాడు. ఎవరితోనో నేను చెప్పక్కర్లేదు మీకు. ఓకే. అయితే నిమిషాలు అనేటువంటి వాడు భర్త, ఆ, గంటలేమో పిల్లలు. వీళ్ళు పోయారంటే ఏ గంటకు వస్తారో, ఎన్ని గంటలు పోతారో కాలేజీకి, ఏ గంటలో ఎక్కడుంటారో తెలియదు. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంటుంది మీకు పిల్లలు ఫోన్ చేసినా కూడా. కాబట్టి గంటల కొద్దీ పిల్లల్ని వదిలిపెట్టాల్సి వస్తుంటుంది. మ్, నిమిషాల మీద నడవాలి వస్తుంది భర్త, అవును. సెకండ్లలోనే అన్ని పనులు చేసి పెట్టాల్సి వస్తుంది భార్య. కాబట్టి సెకండ్లు, నిమిషాలు, గంటలు అంటే భార్య, భర్త, పిల్లలు అని అర్థం. ఓకే. దీని యొక్క అంతరార్థం ఇది చాలా బాగా చెప్పారు మీరు. అయితే నా వర్షన్ ఏంటంటే, ఇప్పుడు ఆ గంటలు చూయించే ముళ్ళు ఒక అమ్మాయి, పాపం. పాపం. ఈ సెకండ్ల ముళ్ళు ఏంటంటే ఒక అబ్బాయి, నిమిషాల ముళ్ళు కూడా ఒక అబ్బాయి. ఉహు, మరి ఈ ఇద్దరిట్లో ఎవరిని ప్రేమిస్తుంది అని అడిగానమాట. ఉహు, ఉహు, అంటే ఉహు. ఇప్పుడు చాలామంది పబ్లిక్ ఏం చెప్తున్నారంటే, మహేష్ గారు నిమిషాల ముళ్ళునైతే ప్రేమించలేరండి, ఎందుకంటే గంటకి నిమిషానికి వచ్చేసి ఏం కావాలి, తిన్నవా, పడుకున్నవా, ఒక 21 అనా, లేకుంటే 21 42 కావాలి, అలా సతాయిస్తుంటాడు. ఇక కాబట్టి నిమిషాలు అనేది వాడు చెప్తున్నారు చాలా మంది. అయితే ఇక్కడ ఉమ్, ఇక ఇంకా తర్వాత ఇంకేం సెకండ్లది, సెకండ్కి వచ్చి పలకరించిపోతుంటారు. నిమిషం ముళ్ళు అయితే కొంచెం పర్వాలేదు, వస్తాడు, ఆ నిమిషం సేపు ఉంటాడు, మళ్ళీ పోతాడు అన్నమాట. అంతే కదా. ఉమ్. అని మీరు అనుకుంటున్నారు. అది నేను మీరు కూడా అనుకోవట్లేదు, అట్లాగే అనుకుంటున్నారా? అని నేను అనుకోవట్లేదు గురుగారు, నేను అసలు ఏం అనుకోవట్లేదు. ఇక గంటల ముళ్ళు వచ్చేసి గంట సేపు ఉంటారు కదా, గంట సేపు అంటే చాలా ఇంకా మీరు. అయ్యా గంటల ముళ్ళు దగ్గర అలా గంట సేపు ఉంటే చాలు కదా, ఉమ్. కదా. గంట సేపు ఉంటే చాలా. గంట సేపు ఉంటే చాలు. గంటసాల కాదు ఆ, కాదు భార్య ఏదైనా తలుచుకుంటే సెకండ్ల మీద అయిపోవాలి, అంతే, క్షణాల మీద పని అయిపోవాలి. ఆ, లేకపోతే వాడు ఇంకేం లేదు, ఇంకా వాడిని ఇంకా ముప్పు తిప్పలు పెట్టి 3 చేలు నీళ్లు తాగిస్తుంది. అన్ని సెకండ్లలో కావాలంటే కష్టం కదా. సెకండ్ల మీద పని అయిపోవాలి, తలుచుకుందంటే అయిపోవాలి. నాకు పట్టు చీర కావాలంటే సెకండ్ల మీద వాడు పరిగెత్తుకుంటూ పోవాల్సిందే, ఆ. భార్యను తీసుకుని వెళ్ళాల్సిందే. ఓకే. అది అందువల్ల ఆ రకంగా నేను చెప్తున్నాను అనమాట. నిమిషాల ముళ్ళు అంటే ఇప్పుడు నిమిషాలు, గంటలు, సెకండ్లు ఇవి చెప్పారు కానీ అనేక రకాలు ఉంటారు. అవును. భర్తకు చాలా సీరియస్ గా ఉంటే భార్య ఏం చేసిందంటే హాస్పిటల్కి తీసుకెళ్ళిందిట. ఆ, డాక్టర్ గారు పరీక్షించాడు, ఆ పరీక్ష ఈ పరీక్ష అన్ని చేశాడు, 14-15 పరీక్ష చేశాడు, ఒక 30,000-40,000 వదిలించాడు. వదిలించిన తర్వాత తెల్లవారితే నీ భర్త బతకడమ్మా,
ఉమ్, తెల్లవారితే 6 ఉదయం 6 ప్రాణాలు పోతాయి, నీ ఇష్టం. ఉమ్, ఈ బతకడు మేము అన్ని చేసాం, ఈ ట్రీట్మెంట్ జరగదు. ఈయన అన్ని కూడా అన్ని బీపీలు, లివర్లు, అన్ని లంగ్స్ అన్ని కూడా చెడిపోయినాయి మొత్తం. ఉమ్, ఏమి లోపల మిషన్ ఏం పనిచేయట్లేదు. ఆ? కాబట్టి నీ భర్త తెల్లవారితే ఉండడు, బతకడు గ్యారంటీ. ఇక నువ్వు ఎక్కడ చూపించావు దండగే అని రాత్రి 10-10:30కు చెప్పాడు డాక్టర్. ఉమ్, చెప్తే ఆ భర్తను తీసుకుని ఇంటికి వస్తూ ఏడుస్తూ వచ్చి, ఈసారి ఇంతో అంత పెట్టింది భర్తకు, తను తిన్నది, పడుకుంది. ఉమ్, ఇక ఆ భర్త ఏం చేస్తున్నాడు, ఏమే చెప్పవే ఊర్మిళ, చెప్పవే, మాట్లాడవే, పొద్దున్న తెల్లారితే నేను ఉండను కదండి ఊర్మిళ, మాట్లాడవే ఊర్మిళ, ఉండవా నేను పడుకొని ఊరికే పొద్దున నీకేం పోతావు, శుభ్రంగా స్వర్గానికి పోతావు, అక్కడ రంభ, ఊరోసి, తిలోత్తమ, మేనక వాళ్ళందరూ ఉంటారు, ఎదురుకుండా సుఖంగా ఉంటావు. నేను పొద్దున్న లేచి మళ్ళీ కాఫీ పెట్టుకోవాలి, టిఫిన్ చేసుకోవాలి, పిల్లల్ని బడి పంపించాలి, సత్యం కాఫీ ఉంటుంది నాకు. నీకేం శుభ్రంగా పోతావు, స్వర్గానికి పోతావు, హాయిగా ఉంటావు, నన్ను పడుకునేవా ఈ పూటనా అని ఈమె కసుకుంటుంది. ఊరిమిళ అసలు మాట్లాడవే ఇటు చూడవే అంటే అటు చూడవు. ఆ, తెల్లారితే వాడు పైకి లేచిపోయాడు. బైక్ లేచిపోయాడు. ఉమ్. అయిపోయింది. యా, ఇలాగే ఒక హాస్పిటల్ ఉందట. హాస్పిటల్ తర్వాత వాళ్ళు అడుగుతున్నారనమాట, డాక్టర్ గారు హాస్పిటల్ బాగుందండి, బట్ పక్కనే శ్మశానం ఉంది ఏంటండి అంటే, ఈ హాస్పిటల్ పెట్టిన తర్వాతనే పక్కన శ్మశానం వచ్చిందండి అని చెప్పేసి అంతే. నెక్స్ట్ గంటలో డిశ్చార్జ్ చేసుకుని వెళ్ళిపోయారనమాట. ఆ, అలా ఇంకానేం ఇక్కడ చనిపోయిన వాళ్ళకు దానం ఫ్రీ అని బోర్డు పెట్టలే ఇంకా బోర్డు పెట్టలే. అయితే కొన్ని హాస్పిటల్లో మాత్రం వాళ్ళు ఇక్కడ సీరియల్స్ చూసే అవకాశం ఉంటుంది, సీరియల్స్ చూడొచ్చు అని టీవీలు కూడా పెడుతున్నారు అందులో. అట్లా అవును, ఉంది. నేను చూసాను హాస్పిటల్స్ బయట టీవీ స్క్రీన్ ఉంటుంది పెద్దది. అంటే అన్ని సౌకర్యాలు ఉండాలండి. చాలా కంఫర్ట్గా పేషెంట్ని చాలా మంచిగా చూసుకునే ప్రయత్నం చేయాలి. బట్ ఎనీవే, చాలా రోజుల తర్వాత మాట్లాడుకుందాం. రేపు ఇంకా మనసు విప్పుకొని మాట్లాడదాం గురుగారు, సరేనా? ధన్యవాదాలు. ధన్యోస్మి గురుగారు, ధన్యోస్మి. సో విన్నారు కదా, చిమ్మపుడి శ్రీరామూర్తి గారు. ఏం బ్యాక్గ్రౌండ్ ఏదో వాయిస్ వస్తుంటే అనిపించింది. సో దీన్ని రీస్టార్ట్ చేయాలన్నమాట. ఓకే, ఇక సరే, మీకు నాకు తెలిసి 1 వీక్ వరకు ఇదే ఉంటుంది. అరే నువ్వు ఎందుకు పోయినావు అమెరికాకు, ఎందుకు మమ్మల్ని చెవులతోటి ఇట్లా బాధ పెడుతున్నావు, అయినా పర్వాలేదు నేను చెప్తాను ఇవాళ. సో ఒక తెల్లమ్మాయి కనిపించేసింది. మ్యామ్, వేర్ ఐ కెన్ గెట్ క్రూజ్ హియర్ అంటే, గో స్ట్రైట్ అండ్ టేక్ రైట్ సైడ్, ఇట్స్ ½ మైల్ అవే ఫ్రమ్ హియర్ అన్నది. సరే అని చెప్పేసి పోయిన తర్వాత మంచి క్రూజ్, చక్కని సముద్రం కనిపించేసింది. మీకు తెలుసు కదా నాకు వాటర్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి. ఆ క్రూజ్లో కూర్చున్నప్పుడు వాళ్ళే ఇంకా డిన్నర్ ప్రొవైడ్ చేశారు అందులో. అలా డిన్నర్ చేసుకుంటూ క్రూజ్లో ఒక 2 అవర్స్ అటు పోయి 2 అవర్స్ మళ్ళీ రిటర్న్ వస్తుంటే, ఆహా ఏమన్నా ఆనందమా, ఏమన్నా సంతోషమా. బట్ ఏం సంతోషం, మేరే నైనా సావన్ బాధో ఫిర్ భీ మేరా మన్ ప్యాస. అరే పక్కన ఎవరైనా ఉంటే బాగుండు కదా, ఒక్కనే అయిపోయాను ఎట్లా అనగానే వెనక నుంచి హలో సార్ మహేష్ గారు అనగానే, ఆహా ఈ క్రూజ్లో మనకు తెలిసిన ఆత్మీయులు కూడా ఉన్నారా అని చెప్పేసి చూడగానే పాపం ఒక ఆయన వాళ్ళ సతీ సమేతంగా వచ్చారనమాట. ఓ మీరు కూడా దీనికే వచ్చారా? అవునండి, రండి సార్ మాట్లాడదామని ఇక అలా మాట్లాడుకుంటూ అలా ట్రావెల్ చేశాము. దట్ వాజ్ అ ఫెంటాస్టిక్ క్రూజ్ ట్రావెల్ అనమాట. ఇంకా చాలా అంటే చాలా విషయాలు ఉన్నాయి. అండ్ అనుకోకుండా ఒక విషయం జరిగిందండి. నేను వద్దు అన్నాను అక్కడ. నేనేం వద్దన్నాను ఏంది అనేది రేపటి మామ షోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బట్ అప్పటి వరకు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ రెడీగా ఉంది. రేపటి మామ షోలో 7:30 మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. అప్పటి వరకు వినిపించు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు NRI